ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఏంటి కదా ఫ్రిడ్జ్ దగ్గర నుంచున్నాను, మళ్ళీ ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ టూర్ చేద్దాం అని అనుకుంటున్నారా? వాళ్ళంత పిచ్చి వాళ్ళు కాదు, వాళ్ళు ఆల్రెడీ తమ్నేల్ చూసేశారు. ఏదో ఈయన పెద్ద క్రియేటివిటీ చేసినట్టు నేను అన్నా కూడా అటు పక్కేందుకు నిల్చుంటా ఇటు రానంటే దాని గురించే కౌంటర్ అంట. పెద్ద కౌంటర్ వేసాడండి ఈయన, పెద్ద కౌంటర్ వేసాడు ఈయన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఇప్పుడు ఇక్కడ లేదు, నేను ఇక్కడ ఉన్నాను. ఓకే, ఇక్కడ నుంచి చేద్దాము. సో ఈ రోజు వచ్చేసేసి చాలా స్పెషల్ డే అన్నమాట. అంటే స్పెషల్ డే ఇన్ ద సెన్స్ మేము స్పెషల్ ఎపిసోడ్. డే ఏంటి ఈరోజు? సింక్ లో లేడు ఇంద్ర. స్పెషల్ ఎపిసోడ్, ఎగ్జాక్ట్లీ. ఈ రోజు ఏంటంటే మీకు ఒక స్పెషల్ ఎపిసోడ్. చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్. మేము ఎక్కడ టూర్స్కి వెళ్ళినా, ఎటువంటి ప్లేసెస్కి వెళ్ళినా, ఎక్కడెక్కడి నుంచో చాలా చిన్న చిన్న వస్తువులు. అంటే మనం పెద్ద మనం క్యారీ చేయలేము. షిప్మెంట్ అంతా మనం లేదంటే పెద్ద పెద్ద షిప్స్ లో వేసుకుని రావాలి కాబట్టి మనకు కుదరదు. మామూలుగా మేము ఎక్కడెక్కడ ఇండియాలో ఏవే ప్లేసెస్ తిరిగామో అక్కడి నుంచి చాలా క్యూట్ థింగ్స్ మా వాడు పిక్ చేసుకుంటుంది అనమాట. సో ఈ రోజు ఇత్తడి దేవుడు సామాన్ అంటే నాకు మామూలుగా ఇత్తడి గిన్నెలన్నా ఇష్టము, ఇత్తడి సంబంధించిన దేవుడు వస్తువులన్నా కూడా నాకు చాలా ఇష్టం అండి. సో నేనేమనుకుంటానంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బిగ్ యాజ్ ఇంద్రా సెట్ పెద్ద వస్తువులు ఎన్నని తెచ్చుకుంటాం. అండ్ నేను ఏ ఊరికి వెళ్ళినా డ్రెస్సులు కొనుక్కోవడం, చీరలు కొనుక్కోవడం, ఇలాంటి విషయాల్లో డబ్బులు వేస్ట్ చేయడానికి ఇష్టపడిన. ఎందుకనంటే అవి కొన్ని రోజుల తర్వాత మనం ఎవరికొకరికి ఇచ్చేస్తాం. సో మనం ఏదైనా సరే వచ్చేటప్పుడు ఇదిగో మా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాంటివో, లేకపోతే మా ఇత్తడి దేవుడు సామాన్లు లాంటివో. ఎస్, సో అది చాలా ఇష్టంగా నేను పదిలంగా కొన్ని సంవత్సరాలు నా కలెక్షన్ అనమాట. సో మీరు వస్తే మీకు కూడా నీట్గా క్లీన్గా చిన్న వీడియోలో చూపిస్తాను అనమాట. ఓకేనా? మా నీలి మేఘా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఎపిసోడ్ చేద్దాం. సో నేను ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే ఒక్కొక్క కంట్రీకి వెళ్ళినా అన్ని చోట్ల ఇత్తడి వస్తువులు దొరకవు. మన ఇండియాలోనే దొరుకుతాయి, ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి. ఇండియాలో ఆ ప్లేస్కి తగ్గట్టు దొరుకుతూ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ లవ్ టు కలెక్ట్. సో కుదిరినంత వరకు ట్రై చేస్తాను. ఇక్కడ ఫస్ట్ అరలో ఈ కార్నర్ అంటే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. ఎవరు వచ్చినా నన్ను అడుగుతారు ఈ కార్నర్. సో అందుకని ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నా. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే మీరు ఒక చెక్క ఫ్రేమ్ లాంటి దాంట్లో శివుడు పైకి అలాగా తీసుకెళ్తే చూడండి డమరుకం ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసేసి ఒక 13-14 ఇయర్స్ బ్యాక్ వచ్చేసేసి హైదరాబాద్లో, నాకు తెలియదు ఎప్పటి నుంచి ఉంది హై లైఫ్ ఎగ్జిబిషన్, కానీ నేను అప్పుడు వెళ్ళాను అనమాట. హై లైఫ్ ఎగ్జిబిషన్ నోవోటెల్లో, అక్కడ నేను ఇది కొనుక్కున్నాను అనమాట. అప్పట్లో నేను దీన్ని 1300 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను. కానీ నాకు చాలా ఇష్టం. ఎందుకునంటే ఇటువంటిది మళ్ళీ నేను ఎన్ని ఎగ్జిబిషన్స్ తిరిగినా, ఎన్ని ప్లేసెస్కి తిరిగినా ఈ బ్యూటీ, ఇటువంటి ఒక ఐటెం నేను కొననే లేదు, చూడనే లేదు. సో శివుడు ఒక్కళ్ళే ఉంటే ఏం బాగుంటుంది, అందుకని ఇలాగ నంది అనమాట. ఈ నంది వచ్చేసేసి నేను చిక్మగళూరులో కొనుక్కున్నా. ఈ నందిని ఇంత బ్యూటిఫుల్గా చూడండి, ఎంత బాగున్నాడు ఆయన. ఇక్కడ శివలింగం ఉండి డీటెయిలింగ్ నాకు చాలా నచ్చింది, అందుకనే ఇది కొనుక్కున్నాను అనమాట. నంది వాహన నాగభూషణ. ఇది నాకు ఇంద్రాకి చాలా స్పెషల్. ఎందుకంటే మేము టాటా సఫారీ ఉండేది 2008 మొగల్ రేకుల్లో అనమాట. టాటా సఫారీ కొనుక్కున్నప్పుడు ఏం పెట్టాలి కారులో, దేవుడు ఏం పెట్టాలి, అందరిలాగా పెట్టకూడదు, మనం ఏమన్నా కొత్తగా పెట్టాలి అని అనుకున్నప్పుడు బంజారా హిల్స్లో ఒక బ్రాస్ స్టోర్కి వెళ్ళామన్నమాట. ఆ స్టోర్లో రకరకాలు ఉండింది, కానీ ఏది మమ్మల్ని ఇంప్రెస్ చేయట్లా. అప్పుడు మేము ఇది చూస్తే అరే ఇది ఎవరు పెట్టుకోరు, మనం పెట్టుకుందాం అనేసి ఇది కొనుక్కున్నాం అనమాట. అయితే ఆ సఫారీ కార్ అమ్మేటప్పుడు కూడా ఆ కొనుక్కున్న ఆయన పాపం చాలా రిక్వెస్ట్ చేశారు నన్ను ఇంద్రాని. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ ఇంద్రా. సో అందుకని శివుడు సెక్షన్ కాబట్టి ఇట్లా పెట్టాను అనమాట. శివుడు పక్కన, ఆయన పక్కన ఇలా త్రిశూలము,
డమరుకము, నంది. ఇది వచ్చేసేసి నటరాజ విగ్రహం. ఇది కూడా ఇలానే వన్ ఆఫ్ ద ట్రిప్స్లో కొనుక్కున్నాం. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకునంటే బేసికలీ ఇంద్ర ఒక మంచి క్లాసికల్ డాన్సర్ కాబట్టి సరే మా ఇద్దరికి డాన్స్ అంటే చాలా ఇష్టము. సో అందుకని మాకు మా యొక్క వృత్తికి సంబంధించింది కాబట్టి నటరాజ స్వామి విగ్రహాన్ని ఇక్కడ పెట్టామన్నమాట. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ది షెల్ఫ్ విచ్ హ్యావ్. అండ్ పైన లైట్లు కూడా చూడండి, వాటికి అలా పడాలి అని చెప్పేసి పెట్టుకున్నాం. ఫోకస్ ల్యాంప్స్ కూడా పెట్టుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసేసి దీపము. ఇది నాకు చాలా నేను ఇష్టపడ్డ. చిక్మగళూరుకి వెళ్ళినప్పుడు ఒక 4 years బ్యాక్ వెళ్ళినప్పుడు బేలూరు టెంపుల్ దగ్గర బయట గుర్తుందాము నీకు? బేలూరు టెంపుల్ దగ్గర ఈ ల్యాంప్ అమ్ముతున్నారనమాట. అక్కడ రకరకాల బ్రాస్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారండి. సో అక్కడ అమ్ముతూ ఉంటే కొంచెం హెజిటేట్ అయ్యా. ఎందుకంటే 2000 rupees ఓకేనా కాదా అని చెప్పేసి అనుకున్నా. అంటే నాకు తెలియదు వాటి అంత పెట్టి కొనొచ్చా లేదా. రోడ్డు పైనే వాళ్ళు పెట్టి అమ్ముతున్నారు. అదే నాకు తెలియదు అప్పుడు అంటున్నా. సో నేను అనుకున్నా పెద్ద వస్తువుగా కొనుక్కోవడం అంటే ఇదేనమాట. కానీ దాని తర్వాత ఎవరిని అడిగినా చాలా రీజనబుల్ అని అన్నారు. సో ఈ దీపం అదనమాట. చాలా బ్యూటీ ఉంటుంది అమ్మవారి దీపము. పండగలకి వాటికి పెట్టుకుంటూ ఉంటానన్నమాట నేను. సో ఈ లక్ష్మీదేవి వచ్చి ఇంద్ర చాలా ఇష్టంగా కొనుక్కున్నారనమాట. ఇలానే శిల్పారామం ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు సో అక్కడ కొనుక్కున్నది. ఈ పక్కన ఈ చిన్న పీకాక్ దీపం ఉంది కదండి, ఇది మా పిన్ని వన్ ఆఫ్ ద ట్రిప్స్ కన్యా పిన్ని వెళ్ళినప్పుడు నా కోసం, నాకు ఇత్తడి వస్తువులు అంటే ఇష్టం అని చెప్పి తను కొనిచ్చింది అనమాట. ఇది వచ్చేసేసి ఇత్తడి కాదు, కానీ ఇక్కడ పెట్టా. ఇది ఇత్తడి అంటే ప్యూర్ ఇత్తడి కాదు, అంటే కొంచెం కల్తీ ఇది. కాకపోతే ఏంటంటే ఈ వినాయకుడు నాకు చాలా నచ్చారు. ఇది కింద ఒకళ్ళ ఇంట్లో పెళ్లి జరిగిందనమాట. వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు వాళ్ళు తాంబూలంలో ఇచ్చారు. అయితే నాకు చాలా నచ్చింది. అందంగా ఉన్నాడు ఆయన కదా, అందుకని ఇంకా సరే ఈ కలర్తో బాగుంది కదా అని ఇక్కడ పెట్టేశాను అనమాట. సో దట్ ఈస్ హౌ దిస్ ఇస్ ఫిల్ ద ప్లేస్. చాలా ఇష్టమైన ఈ షెల్ఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ షెల్ఫ్ అంటే ఇప్పుడు నేను మీకు చూపించే షెల్ఫ్ అండి. ఎంత మైన్యూట్ డీటెయిల్స్తో ఉన్న దేవుళ్ళు ఉన్నారంటే నాకు అంత మైన్యూట్ డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ మీరు చూడాలంటే వెంకటేశ్వర స్వామి. అది వచ్చేసేసి అక్షిత ట్రెండ్స్ అనేసి నా ఫ్రెండ్ తను నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. వెంకటేశ్వర స్వామి విత్ 2 ఏనుగులు అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే చిన్నవి ఇవన్నీ 1 inch 2 inches దేవుళ్ళు అండి. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఇంద్ర చూపించేవన్నీ వినాయకుళ్ళు రకరకాల వినాయకుళ్ళు, పడుకున్న వినాయకుడు, చిన్ని వినాయకుడు, బాగా బొజ్జ ఫుల్గా ఉన్న ఇది బొజ్జ ఫుల్గా ఉన్న వినాయకుడు. ఇది వచ్చేసేసి ర్యాట్ అంటే మూషిక వాహనం. ఇదిగోండి దోగాడుతున్న వినాయకుడు అంటే బాల వినాయకుడు. దాని తర్వాత ఇక్కడ చూసారంటే డాన్స్ చేస్తున్న వినాయకుడు. ఇది వచ్చేసేసి 3 faces వినాయకుడికి. ఇది కూడా నాట్యం చేసే వినాయకుడు. సో ఇట్లాగా ఇవంతా మొత్తం వినాయకుళ్ళ కలెక్షన్ అండి నాది. ఇదిగోండి ఈ వినాయకుడిని చూసారా, ఫేస్ మంచిగా పెద్దగా ఉంటుంది, లడ్డు వినాయకుడు లాగా. అండ్ బాడీ చిన్నది. ఇది రీసెంట్గా మదురైలో కొనుక్కున్నా. సో ఇక్కడ చూసినట్టయితే వెనక 2 వచ్చేసేసి ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ చూసినట్టయితే బుద్ధుడు, ఆయన పక్కన సాయిబాబా. ఇవి వచ్చి కుబేరుడు అండి, కుబేరుడి 2 కుబేరుడే. దాని తర్వాత సో కృష్ణుడిని మీరు చూసారా ఎంత అందంగా ఉన్నాడు. సో మీరు చూస్తే శివపార్వతులు, పక్కన అయ్యప్ప స్వామి. అసలు అయ్యప్ప స్వామి భలే మ్యాజికల్గా నాకు దొరికారనమాట. సో ఇక్కడ చూస్తే మీరు శివలింగం, ఇక్కడ చూస్తే శివుడు తాండవం ఆడేది, కుమారస్వామి, 2 కుమారస్వాములు. ఇది వచ్చేసేసి కూడా శివుడు కనిపిస్తున్నాడా, శివుడు. ఆ ఏనుగులు వచ్చేసేసి నేను మదురైలో కొనుక్కున్నానండి. డీటెయిలింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇప్పుడు మీరు చూసేవి బుల్స్ అనమాట, 2 బుల్స్ ఫైట్ చేసుకునేటట్టు అనమాట. సో ఇవి వచ్చేసేసి చిక్మగళూరులో కొనుక్కున్నాను. సో ఇప్పుడు మనం చూసేది ఒక మదర్ టార్టైజ్ విత్ బేబీ టార్టైజెస్ అనమాట. ఇవి వచ్చేసేసి ఫెన్షీ ప్రకారం చాలా లక్కీ, సో అందుకే కొనుక్కున్నా. పక్కన ఇంకొక టార్టైజ్ కనిపిస్తుంది కదా, అది కూడా విష్ణుమూర్తికి చాలా ఇంపార్టెంట్ అని, కూర్మ అవతారం కదము. సో అందుకని అది కూడా కొనుక్కున్నాను. బేబీ టార్టైజెస్ తో మదర్ టార్టైజ్ వెళ్తుంది. సో ఫెన్షీ ప్రకారం వచ్చేసి ఇట్ ఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ ఇన్ ద హౌస్. సో దాని మూలన ఏంటంటే మనకు కూడా అంత మల్టిప్లికేషన్ ఆఫ్ కెరియర్ ఉంటుంది అని అంటారనమాట. స్నేక్,
దాని తర్వాత దాని పక్కన వచ్చేసేసి 2 హార్సెస్, ఎంత బ్యూటిఫుల్గా చిన్ని చిన్ని డిజైన్స్ అండి. ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ప్రతి చోట వెళ్ళినప్పుడు కొనుక్కుంటూ ఉంటానన్నమాట. ఇప్పుడు మీరు చూసేది 3 monkeys. సో ఇది ఎందుకు కొన్నానంటే దిస్ ఈజ్ వాట్ వీ ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్. మా ఇంట్లో నేను కానీ ఇంద్ర కానీ చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు, ఇది మా లైఫ్లో మేము ప్రాక్టీస్ చేసేది. మేము అందరూ ప్రాక్టీస్ చేస్తే బాగుంటారని చెప్పి పెడుతున్నాను నేను. ఎందుకునంటే సొసైటీలో చాలా నెగిటివిటీ ఎక్కువైపోతుందండి. సో ఆ నెగిటివిటీ పోవాలి అంటే మనం వినకూడదు, ఫస్ట్ అవి మనం చూడకూడదు, అలానే చెడు వినకూడదు. ఎవరు ఏది చెప్పినా మనకు అనవసరంగా ఎక్కిచ్చేసుకొని దాని గురించి మనం ఆలోచించి దాని మూలన మన పీస్ ఆఫ్ మైండ్, మన ఇంటి వాతావరణం పాడవడం తప్పిస్తే ఏమీ ఉండదు. చెడు మాట్లాడకూడదు, మనం ఒకళ్ళ గురించి మాట్లాడకూడదు, మన గురించి ఒకళ్ళు మాట్లాడకూడదు. ఈ 3 పాటిస్తే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంద్ర ఎప్పుడు అంటారనమాట, మనకి వీలైనంత వరకు మనం ఇంకొకరి గురించి మనం మాట్లాడుతున్నానా, ఎందుకునంటే ఎందుకు అవన్నీ మనకి మంచిది కాదు, అవి మనకి నెగిటివ్, డోంట్ టాక్ ఎట్ హోమ్ అని అంటాడు. సో అట్లా. కానీ కొన్నిసార్లు మనుషులు కెలుకుతూ ఉంటారు, మనము మనుషులమే కదా, ట్రిగర్ అవుతూ ఉంటాం అనమాట. మళ్ళీ అనుకుంటాం చెప్పారా నీ కర్మ అనుకుంటాం అనమాట. సో ఇలాంటివన్నీ జరగకూడదంటే ఇలాంటి బొమ్మలు కొనుక్కొని పెట్టుకోండి, రోజు గుర్తొస్తాయి. సో వెనక ఫస్ట్ ముందైతే క్రాకడైల్ ఉంది, ఆ క్రాకడైల్ వెనక వచ్చేసేసి చీటా ఉంది. చీటా కానివ్వండి, ప్యాంథర్ కానివ్వండి, మీరు ఎట్లా అనుకుంటే అట్లా. సో పక్కన వచ్చేసేసి మనకు ఆవు దూడ, అంటే అంత ప్రశాంతంగా మన లైఫ్ ఉండాలన్నమాట. మా ఆయన ఏమో పెద్ద ఆవు, నేనేమో చిన్న ఆవు. మా ఆయన నీడలో నేను ఎప్పుడు ఉంటాను. సో లక్ష్మి అండ్ గణపతి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఏ ఫెస్టివల్ అయినా సరే లక్ష్మీ పూజ చేసినా వినాయకుడు పూజ చేసినా ఇద్దరిని కలిపే పెడతాం. మీకు గుర్తుందో లేదో, వినాయకుడు పూజ చేస్తే గౌరమ్మను పెడతాం, అమ్మవారి పూజ చేస్తే వినాయకుడిని చేస్తాం. సో వాళ్ళిద్దరిని ఎప్పుడు పక్కపక్కనే ఉంచాలి. సో వాళ్ళు లేకపోతే ఇన్కంప్లీట్ అవుతుంది కాబట్టి అది కూడా అక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు విష్ణుమూర్తిని చూస్తున్నారు కదా, రకరకాల అవతారాలు అనమాట. మీరు చూస్తే ఒకటి వచ్చేసేసి ఫ్రేమ్లో ఉంది చూడండి, అది టెంపుల్లో ఉన్న విష్ణుమూర్తి. పక్కన విష్ణుమూర్తి ఎంత అందంగా ఉన్నాడు చూడండి. దాని పక్కన వచ్చేసేసి దత్తాత్రేయ స్వామి, దాని పక్కన వచ్చేసి మళ్ళీ విష్ణుమూర్తి విత్ నాగ పడగ. మళ్ళీ పడుకున్న విష్ణుమూర్తిని చూపించామా నాన్న? అరే రే రే ఇదిగో. అలానే విష్ణు అవతారం కృష్ణుడిని ఆల్రెడీ చూపించాం కదా, ఇంకొక కృష్ణుడిని చూపిస్తాయి తీసి. ఎలా ఉన్నాడైనా క్యూట్గా. సో ఈ శారీ వచ్చేసేసి ప్రవల్లీస్ బొటిక్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ అండి. దే డిజైన్ కాస్ట్యూమ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారు. సమ్మర్ వచ్చింది కదా, సో అందుకని మంచి లినెన్ శారీ వాళ్ళు అచ్చంగా క్లాత్ తీసుకొని నాకు డిజైన్ చేసి, ఇదిగోండి ఇలాంటి లేస్ బార్డర్ పైన కింద వేసి, అండ్ దీనికి ఒక మంచి ప్రింటెడ్ బ్లౌజ్ కుట్టి స్టిచ్ చేసి పంపించారనమాట. చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర, క్వాలిటీ కూడా. చాలాసార్లు వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నా గతంలో. సో మీకు కూడా నచ్చుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. వాళ్ళ ఫోన్ నెంబర్ పేజ్ 2 వేస్తాను. వాళ్ళకి ఫోన్ చేసుకొని ఆర్డర్ పెట్టుకొని మంచి మంచి డ్రెస్సెస్, బ్లౌజెస్, శారీస్ కుట్టించుకోండి. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు మీరు చూసేవి అమ్మవారివి రకరకాల రూపాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. అన్నీ ఉన్నాయి. అన్నపూర్ణాదేవి ఉంది, లక్ష్మీదేవి ఉంది, రాజేశ్వరి దేవి ఉంది, దుర్గా అమ్మవారు ఉన్నారు, రకరకాల సరస్వతి దేవి ఉంది. సో ఇవన్నీ ఏంటంటేనండి, ఈ కలెక్షన్స్ అన్నీ కూడాను ఓపిక, ఇంట్రెస్ట్, ఈ రెండిటితో కూడినవి అనమాట. నాకు చాలా ప్రైజ్డ్ పొజిషన్ ఈ పర్టిక్యులర్ అన్నది. సో ఇప్పుడు మీరు ఈ చూసే దీపం ఉంది కదా, దిస్ ఈస్ మోర్ దాన్ 100 years old. ఈ దీపం 100 years old, మోర్ దెన్ 100 years old. ఇంకా ఎక్కువే ఉండుండొచ్చు. ఎందుకంటే దీనికి ఒక కారణం చెప్తా. ఇది మా చెల్లెలు వాళ్ళ అత్తగారి ఫ్యామిలీస్ నుంచి వస్తున్నాయి. సో నాకు నిజంగా తెలియదు ఎన్ని జనరేషన్స్ అని చెప్పి. కానీ ఇది మా చెల్లెలు మదురై నుంచి తెచ్చినప్పుడు నేను చాలా నచ్చి భలే ఉంది అని అన్నా. సరే నీకు ఇత్తడి సామాన్లు అంటే చాలా ఇష్టం కదా, ఇది నా గుర్తుగా నువ్వు పెట్టుకొని మా చెల్లెలు ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది నాకు. సో ఇది మదురైలో వాళ్ళ అత్తగారింట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో దానికి పూర్తిగా తెలియదు. కనుక్కుందాం అంటే ఆంటీ కూడా లేరు. సో అందుకని దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ మై సిస్టర్ గేవ్ మీ. సో అందుకే నాకు చాలా ఇష్టం ఇది. వెంకటేశ్వర స్వామి అండి మా కుల దైవం. అంటే నాకు కాదు,
నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోక ముందు నుంచి మా ఆయన వాళ్ళకి వెంకటేశ్వర స్వామి అనేది చాలా ఇంపార్టెంట్ అంట. సో అందుకని అది కూడా కొని పెట్టుకున్నాం. ఇది మధురైలో కొన్నామన్నమాట. ఇది మాత్రం నాలానే ఉన్నాడు నీలాగా శాంతమూర్తియా? ఇంత శాంతంగా నువ్వు ఎప్పుడున్నావు? నిజం చెప్పు. లేదు, నేనంత శాంతం అయితే నువ్వు కాదు. అట్లయితే మనము బుద్ధుళ్ళం అయిపోతాం కదా. వాళ్ళు మహానుభావులు, వాళ్ళకు ఉన్నంత ఓపిక ఉండుంటే మనం ఎక్కడో ఉందుము. అయితే ఇది కూడా చాలా స్పెషల్ అండి. నవ్య అని నా ఫ్రెండ్ ఉంది కదండి యుఎస్లో, మా చెల్లి ఫ్రెండు అన్నీ అనమాట. అది ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే వీటన్నిటికంటే ముందు ఫస్ట్ మా ఇంట్లో వచ్చిన బ్రాస్ ఐటెం అంటే ఇదేనండి, నవ్య ఇచ్చిన గిఫ్ట్. సో నవ్య థ్యాంక్ యూ, ఇప్పటికి ఇంతే జాగ్రత్తగా ఉంచుకున్నాను నేను. ఇది వచ్చేసేసి ఎలిగెంట్ సంతోష ఉంది కదా, మా ఫ్రెండ్ ఎలిగెంట్ ఎస్థెటిక్ మేకప్ అకాడమీ వాళ్ళు మాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. ఇది మా 500K సెలబ్రేషన్స్ అప్పుడు ఆ గిఫ్ట్ అన్నమాట. సో ఇక్కడ బాగుంది అని ఇక్కడ పెట్టాను. ఈ కృష్ణుడు వచ్చేసేసి నీ ఫ్రెండ్ ఇచ్చారు కదమ్మ, ఎవరో నీ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు. సో ఇది ఇక్కడ పెట్టా. ఈ రెండు నేను హోమ్ సెంటర్లో కొనుక్కున్నాను కొన్ని సంవత్సరాల క్రితం. సో నేను ఏమనుకున్నా, ఎప్పుడైనా టీ లైట్ క్యాండిల్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది, ఇవి బ్రాస్ కావు కానీ ఆ కలర్కి బాగుంటుంది కదా అని ఇలా పెట్టుకున్నాను అనమాట. పర్టికులర్లీ ఈ బొమ్మల గురించి చెప్పాలండి, బొమ్మలు అనకూడదు, దేవుళ్ళ గురించే చెప్పాలి. సో ఈ దేవుళ్ళందరినీ మీరు చూస్తే కెమెరాలో ఇంద్ర చాలా కష్టపడి జూమ్ చేశారు. మీరు చూస్తే ఇంత చిన్న వస్తువు అండి, నా చేతిలో చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 1 ఇంచ్ అనమాట, 1.5 ఇంచ్. రాజేశ్వరి దేవి కరెక్ట్గా 1 ఇంచ్. మీరు చూసినట్టయితే ఎంత బాగుంది కదా లక్ష్మీదేవి. చిన్నదా అది నోస్ ఫేస్ ఎంత క్లియర్ గా ఉన్నాయండి అసలు. ఇవన్నీ వచ్చేసేసి చిక్మగళూరు, దాని తర్వాత నేను ఇంకెక్కడికి వెళ్ళాము, చిక్మగళూరు, మధురై, దాని తర్వాత ఇంకా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాను కదండి, కేరళలో. ఆల్ దీస్ ప్లేసెస్ ఎక్కడెక్కడ తిరిగినా సరే చిన్న కర్ణాటకలోనే ఎక్కువ కొన్నా. యాక్చువల్గా చెప్పాలంటే కర్ణాటకలో ఎక్కువ కొన్నానండి, కర్ణాటక ట్రిప్స్లో ఎక్కువ కొన్నాను అనమాట. సో ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, 150-200 రూపీస్. అయితే చిక్మగళూరులో మాత్రం 100 రూపాయలకే కొన్నా చాలా వరకు. ప్రతిసారి ఒక 10-20 అలా కొనుక్కుంటా, కొన్నిసార్లు 1-2 దొరుకుతూ ఉంటాయి అనమాట. సో నేను ఇప్పుడు నాకేంటంటే ఇది నిండిపోయింది, ఇలానే ఈ 5 నిండితే ఎలాగుంటాయి కదా, అన్ని చిన్న అని మా చెల్లెలు అంటది అనమాట నన్ను, తల్లి ఇవి చాలా హై మెయింటెనెన్స్, వీటిని తుడుచుకోవాలి పెట్టుకోవాలి అని. అంటే నాకు ఓపిక ఉందండి, ఎందుకంటే మనకి ఏ వస్తువు మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో అది చేసే ఓపిక కూడా భగవంతుడే ఇస్తాడు. సో నాకు ఇలాంటి చిన్న వస్తువులు చేర్చుకోవడం చాలా ఇష్టము. నా ట్రిప్స్ని ఇలా మెమరబుల్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నేను ఫ్రిడ్జ్ టూర్ పెట్టినప్పుడు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ టూర్ పెట్టినప్పుడు చాలామంది అన్నారు, మేఘ్నా గారు మీతో ఇన్స్పైర్ అయ్యి మేము కూడా వి స్టార్టెడ్ కలెక్టింగ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని చెప్పేసేసి. సో దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఇండియాలో ఉన్న బ్యూటీ ఎక్కడ లేదు కాబట్టి ఎక్కడైనా మీకు కూడా ఇలాంటివి దొరికితే తప్పకుండా కొనుక్కోండి. ఏమన్నా నా దగ్గర లేనివి మీ దగ్గర ఉన్నాయి అని అనుకుంటే నాకు గిఫ్ట్గా ఇచ్చిన తీసుకుంటానండి. ప్లీజ్ మీరు తెలియచేయండి, నా మెయిల్ ఐడి ఇస్తా. ఇదండి మా దగ్గర ఉన్న చిన్న బ్రాస్ కలెక్షన్ కదా. ఈ ఇత్తడి కలెక్షన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉంటుంది, నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా ఇష్టం ఉంటుంది, వెండి అన్నా ఇత్తడన్నా బంగారం అన్నా. బట్ ఇత్తడి కలెక్షన్ అనేది చాలా, ఇలాంటి వాళ్ళకి చాలా పిచ్చి ఉంటుంది అనమాట. చిన్న అది కూడా ఎంత మైన్యూట్గా డీటెయిల్స్ ఉంటాయంటే భలే గెస్ట్ చేస్తుంది అసలు. ఇది చూసావా ఎంత బాగుందో అని. ప్రతి టూర్కి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తెచ్చుకుంటుంది ఇలాంటి చిన్నవి. ఐఎమ్ సో హ్యాపీ ఆ ఇంట్రెస్ట్ ఉన్నందుకు కూడా, ఎందుకంటే అవి ఎప్పుడు నిజంగా తను చెప్పినట్టు మంచి మెమరీస్ ఇస్తాయి అనమాట. సో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నేను. 30-40 సంవత్సరాల తర్వాత మనం ఓల్డ్ అయిపోతాం కదా. ఓల్డ్ అయిపోయినప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినా, లేకపోతే మన తర్వాత ఎవరైనా అతిథి వాళ్ళు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్. ఇలాంటి కలెక్షన్ అప్పట్లో ఉండేది అని చెప్పుకోవడానికి కదండి. సో అందుకనే ఈ కలెక్షన్ ఆఫ్ ఆర్టికల్స్ అనేది కూడా దే జస్ట్ గివ్ అస్ మెమరీస్ అంతవరకే. ప్లస్ ఇంకోటి, నేను మీకు చెప్పినట్టు ఏ చీరలో బట్టలో తెచ్చుకోవడం మూలన ఉపయోగం లేదు. వస్తువు తెచ్చుకున్నాం అనుకోండి, ఆ వస్తువు మనతో ఉంటుంది అంతే, అక్కడ మ్యాటర్ వేరేది ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక
నచ్చినట్లయితే కనుక మా నీలిమేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata bye bye, lots of love. Bye-bye. God bless you all.